మాట్లాడు. మాకు ఈ రిమూవ్ అయినటువంటి ఇప్పుడు టోటల్గా ఈ తెలంగాణ ఆర్టీసీలో ఒక 1 ఇయర్ నుంచి రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ను రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము గత 1 ఇయర్ నుంచి ప్రజావాణి సెక్రటరీ తిరిగితే ఈ గవర్నమెంట్ ఒకటి 3 మెన్ కమిటీ వేసి 3 మెన్ కమిటీతోనే ఉన్నాం. ఓకే అన్న, ఇప్పుడు లోపల ఏం చర్చ జరిగింది? ఏమో మీరు ఎన్న డిమాండ్ మమ్మల్ని ఏంటంటే విత్ ఇన్ ఆర్టీసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని 30 రోజుల్లో రీఇన్స్టేట్మెంట్ చేయాలని, ఈ 3 అప్పీలు రిజెక్ట్ అయిన వాళ్ళను 60 రోజుల్లో రీఇన్స్టేట్ చేయాలని చెప్పి మాకు మన 28th ఏప్రిల్ నాడు జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఇది వికాస్ సార్ ఈ యొక్క జీవోను ఎందుకు అమలు చేస్తారని చెప్పి ఈడీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మునిశేఖర్ సార్ అని అడిగినాము. కలిసి ఆయనకు మెమోరాండం ఇచ్చాము, తీసుకున్నాడు. ఎండి సార్తో మాట్లాడుతున్నాడు. చేస్తాంటే సార్ గతంలో ఇట్లనే అన్నారు, ఎందుకు చేస్తలేరు అసలు ఈ చిన్న వాళ్ళ మీద ఎందుకు ఇలాంటి దమనకాండ చేస్తున్నారని చెప్పి సార్ని అడిగినాం. అడిగితే ఎండి గారితో మాట్లాడతాను అన్నాడు. మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారో ఏం చేస్తారు? సజ్జనార్ గారు మిమ్మల్ని కలవలేదా? సజ్జనార్ లేడు, కలవాలని. ఇప్పుడు ఈ బస్ భవన్ లో 2 ఈడీలు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ మునిశేఖర్ సార్ ఉన్నాడు, ఆయన వచ్చాడు. మరి ఎండి సార్ ఇక్కడ వచ్చిండా లేదా ఇంటికి ఉన్నాడో మాకు తెలియదు. అసలు ఎప్పుడు కూడా ఏంటంటే ఎండి సార్ కలవడానికి వీల్లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం కలవడానికి వీలు, కానీ ఎండి సార్ను కలిసే పరిస్థితి లేదు. అంటే ఆ విధంగా తయారు చేసింది ఈ యొక్క ఆర్టీసీ. ఏంటంటే ఎండి సజ్జ మొత్తం ఆర్టీసీ పోలీసులను ఇక్కడ మొత్తం మోహరించి మొత్తం ఆ నానా వివచ్చ అయితే ఇంకా లక్కీ ఏంటంటే ఆ చిక్కడపల్లి సిఎస్ఆర్ వచ్చి అలాగే మెమోరాండం కూడా మీరు ఇయ్యని రావాయని చెప్పాను అంటే కానీ లోపల పంపించారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సివిల్ పోలీసుతో పాటు వీళ్ళంతా ఆర్టీసీ పోలీసు వాళ్ళు, వీళ్ళు నా బ్యాచ్ వాళ్ళు చాలా మంది లోపలికి పోనిచ్చేటువంటి పరిస్థితి. ఎక్కడ వేనవాడు ఏంటంటే ఎండి సారో మరి అక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎక్కడ హాస్టల్ దాకా వెళ్ళి కొట్టిండ్రు. చాలా ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్గా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా సార్ ఈ మీడియా సందర్భంగా. ఈ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఏంటంటే దమనకాండ అనేటువంటిది ఎక్కువైపోయింది. నాట్ ఓన్లీ కార్మికులు, ఈ ఆర్టీసీ ఏంటంటే 3 కేటగిరీలు ఉంటాయి. కార్మికులు ఉంటారు, సూపర్వైజర్ ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు. డిపో మేనేజర్ నుంచి ఈడీ దాకా ఏంటంటే వాళ్ళు ఆఫీసర్స్, తర్వాత ఈ కండక్టర్ నుంచి TA3 వరకు వాళ్ళు కార్మికులు, ఈ TA3 TA2 వీళ్ళంతా సూపర్. ప్రతి వింగ్ మీద ఏంటంటే ఏది కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను సస్పెండ్ అయితే డిపో మీద సస్పెండ్ చేసి రిమూవ్ చేస్తే ఇతన్ని రీఇన్స్టేట్ చేసేటువంటి పవర్ డిప్యూటీ ఆర్ఎం గారికి ఉంటుంది. డిప్యూటీ ఆర్ఎం గారి తర్వాత ఆర్ఎం గారికి ఈడీ ఆయన ఏం చేశాడు సజ్జనార్ సార్, ఈ డిప్యూటీ ఆర్ఎం నువ్వు తర్వాత ఈడీని ఎవ్వరికి కూడా ఏంటంటే మీరు రీఇన్స్టేట్ అప్పీల్ కన్సిడర్ చేయొద్దు. ఎందుకు చేయదంటే ఈ మ్యాన్ పవర్ అనేటువంటి తక్కువ చేయాలి. ఆర్టీసీ సిబ్బంది మొత్తం తక్కువ చేసి ఇంకొక 10,000 మందిని తీసుకోవాలని ఆలోచన ఉంది కదా. ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మేము ఇప్పుడు రిమూవ్ అయినటువంటి శాస్త్రం రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఏంటంటే దాదాపు ఒక 1,000-1,100 మంది ఉన్నారు. మమ్మల్ని ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తే మేము సంస్థకి ఏంటంటే ఒక ప్రొడక్షన్ ఉత్పత్తి తయారు చేస్తాం. ఇప్పుడు మమ్మల్ని పక్కకెట్టి వాళ్ళందరినీ డిగ్రీ క్వాలిఫికేషన్ పీజీ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ తీసుకుంటా అని చెప్పానంటే అది ఎంత ఎడ్డి చర్య అది. అంటే వీళ్ళకన్నా వాళ్ళకి వీళ్ళంతా సీనియర్స్, వీళ్ళకి ఆర్టీసీ ఒక అవగాహన ఉన్నది. అంటే కావాలని చెప్పి ఏంటంటే మొత్తం దీనికి టోటల్ ఏంటంటే సజ్జనార్ సార్ మళ్ళీ చివరికి ఎట్టగలో మరి మంత్రి గారు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ యొక్క ప్రక్రియ ఏంటంటే టెంపరీ దాన్ని ఆపేసాను. ప్యూర్లీ మిస్గైడ్ ఎంత పెద్ద మిస్గైడ్ అంటే చెప్పడానికి వీల్లేదు. మేము ప్రజావాణి చుట్టూ గత 1 ఇయర్ నుంచి మేము తిరిగితే సార్ మాట్లాడండి. అయితే ఇప్పుడు మేము గత 1 ఇయర్ నుంచి ప్రజావాణి చుట్టూ తిరిగితే ప్రజావాణి దగ్గర దీన్ని ఏంటంటే తిరిగి దీనికి ఒకటి 3 మెన్ కమిటీ అని వేశారు. ఆ 3 మెన్ కమిటీలో సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మన్, ఆ నోడల్ ఆఫీసర్ ఏది మన ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు మెంబరు, అండ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఏంటంటే మన ఎండి సార్. వీళ్ళిద్దరు ఏమైపోయానంటే ఈ 3 మెన్ కమిటీ వేసినా కూడా ఎండి సారును తర్వాత దివ్య మేడం గారు ఒకటైపోయి వీళ్ళకి ఇవ్వద్దు అనే ఉద్దేశంతో దాన్ని ఏంటంటే అది ఎప్పుడు 12 నెలల 11 తారీఖు వేశారు. దాన్ని పెండింగ్ పెడితే ఇప్పుడు బదిలైపోయినటువంటి ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ సార్ అరే వీళ్ళకి బాగా నష్టం జరుగుతుందని చెప్పి ఆయన మళ్ళీ దీనిలో ఒకటి సబ్ కమిటీ వేయించాడు. సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీలంతా మొత్తం ఎక్సైజ్ చేసి వీళ్ళకి బాగా నష్టం జరిగిందని చెప్పి ఆ రిపోర్ట్ ఏంటంటే సంజయ్ కుమార్ సారు ఈ వికాస్ సార్ దగ్గర పెట్టండి. ఆ వికాస్ సార్ ఏంటంటే వీళ్ళకి ఇంత పనిష్మెంట్ ఇప్పటికీ ఎక్కువైపోయింది, ఈ పనిష్మెంట్ ఆపునని చెప్పి ఆ సంజయ్ వికాస్ సార్ ఏంటంటే ఒకటి జీవో పాస్ చేశాను. ఆ జీవోను కూడా ఏం చేశానంటే ఆ జీవో డైరెక్ట్ ఎవరికి ఆ జీవో కాపీ కూడా వీళ్ళకి ఇద్దరు. ఆ జీవో కాపీ డైరెక్ట్ ఏంటంటే ఎండి సార్కి ఇచ్చినా కూడా దాన్ని మొత్తం ఎండి సార్ కింద వేసుకుని కూర్చుంది. ఒక్క మనిషి కూడా రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఎంత గోస పెడతానంటే అసలు చెప్పడానికి వీళ్ళు మానసికంగా వాళ్ళు చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ప్రయత్నం అది విషయం చెప్పే ప్రయత్నం చేశారా?
ఇప్పుడు చూడండి, ఈ రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉద్యోగం రాదన్నటువంటి బెంగతోని టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది చనిపోయారు. ఇంకా ఎండి సార్కి ఏం కోరుకుందంటే ఇంక ఉండాలని కూడా చంపాలని కోరుకు. 1000 మంది చనిపోతే ఇంకా వీళ్ళ పైసలు మిగులుతాయి కదా అనే బెనిఫిట్. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇతను కేపీ సింగ్ అని చెప్పి నిజామాబాద్ టూడిపో డ్రైవర్. ఇతను చేసింది పైసా మన కూడా తప్పలేదు. పొద్దున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజధాని తీసుకొని పోతుంటే కంప్లీట్ తొందరగా కంప్లీట్ చేసేయండి. తర్వాత ఏంటంటే నేను ప్రెస్ క్లబ్ డబ్బులు పెట్టాను. 1 to 2 అక్కడ ప్రెస్ టైం ఉంది. అక్కడ మొత్తం డీటెయిల్ చెప్తాను. 1 to 2 మాదే డబ్బులు పెట్టాను. మళ్ళీ ఫోన్ చేస్తాను.